ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. భక్త మహాసంకల్పం చెప్పబడుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క సంకల్పాన్ని తిరిగి పలకండి. హరి ఓం శ్రియకాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్నవం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతకే. యస్యద్విరద వక్త్రాద్యాః పరిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రగే. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ విష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదే షష్ఠే సంవత్సరాణం మధ్యే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ. భక్తులందరూ కూడా ముందుగా మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి. మీ పేరు, మీ ధర్మపత్ని పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు మనసులో స్మరించుకుని స్వామివారిని చక్కగా ప్రార్థన చేసుకోండి. గోత్రోద్భవస్య నామధేయస్య సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయవీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం శ్రీనివాస కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ ఫలసిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య అనుకూల్య సిద్ధ్యర్థం లోకక్షేమార్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమునీలా సమేతస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః
ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ వైఖానస దివ్య భగవత్ శాస్త్రోక్త మార్గేణ కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. లక్ష్మీవరాభ గోవింద గోవింద. విష్ణో అపరదేహత్వాత్ ఆక్రామన్ న పదైర్గిరిం నారాయణాంశ సంభూత శేషో హి గిరిరూపధృక్ అని చెప్పినట్లుగా ఆ వెంకటాచల క్షేత్రం శేషాద్రి శిఖరాలలో శోభాయమానంగా ఉన్నటువంటి శ్రీనివాసుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవ వైభవాన్ని మనం అందరం కలిసి ఈనాడు ఆచార్యుని ద్వారా ఒక సంకల్పం చేశాం. లోక కళ్యాణ సిద్ధ్యర్థం ధర్మరక్షణార్థం మనం ఏది సంకల్పిస్తే, అంటే సంకల్పం అంటే ఒక ఆలోచనాత్మకమైన ప్రేరణ, తిథివార నక్షత్ర యోగకరణ సమన్వితమైనటువంటి కాలస్వరూపుడైనటువంటి ఆ స్వామివారిని ప్రార్థించడం. ఇలాగ చేసి మన అందరి మనస్సులు కూడా ఇతరమైన ప్రాపంచికమైన విషయాలను వదిలి ఆ దేవదేవుని ఎందే లగ్నం అవ్వటానికి శరీరాన్ని, మనస్సుని, ఇంద్రియాలను ఏకీకృతం చేయడం. ఆ జగజ్జనని లోకపావని అయినటువంటి ఆ అమ్మ లక్ష్మీ సమేతుడైనటువంటి శ్రీమన్నారాయణుడే మనకు పరమగమ్యం, చరమగమ్యం అని భావించి సంకల్పించి శ్రద్ధగా దానికి ఏ ఆటంకాలు కలగనివ్వకుండా స్వామివారినే ప్రార్థించడం. నీ అనుగ్రహంతోనే, నీ యొక్క బలంతోనే, నీ దివ్య సేవలో నేను పాల్గొనే మహద్భాగ్యం కలిగిందయ్యా అని అహంకార మమకారాలు లేకుండా దాస్యభావంతో మనం అందరం కూడా స్వామి సన్నిధానంలో కూర్చొని శుభ సంకల్పం చేశాం. విశ్వక్సేనారాధన ఈ దివ్యమైనటువంటి ఆ వైభవాన్ని మనకు దర్శింపజేయడానికి సుదర్శన భగవానుడు ఆ చక్కని విశ్వక్సేనుల వారిని ఆరాధిస్తూ మనకు ఈ భాగ్యాన్ని కలిగిస్తున్నారు. వైఖానస శాస్త్రోక్తరీత్యా శుభారంభమవుతోంది. జయ గోవింద హరే. శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ వైఖానస భగవచ్శాస్త్రోక్త మార్గేణ క్రియమాన వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాన అంకురారోపణ బీజావాపన రక్షాబంధన అగ్నిప్రణయన మాంగళ్య పూజ ప్రధాన ప్రవేశ లాజ హోమాది సమస్త కర్మసో స్థంటిల పరిధి పరిస్తరణాది సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుతగార్థం చ సద్భిర్మహాజనై సహ సుపుణ్యాః కర్మ కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన వ్రతసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తతంగకర్కారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తసు చమానశేష సరస్సరిత్సి పరిపూరితేషు అపోపి గృహణన్ ప్రతిపాదయిష్యే గృణోమి దత్తాకం శిశిరకం శర్మ ఇదమాప శివ శివతమా శాంత శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్య పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః అస్మిన్ కరకే ఓం ఏతే శతం వృణగే సహస్రం యజ్ఞియా పాశాభితతా పురుత్రా తేభ్యో న ఇంద్రస్య వితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంతమరత స్వస్య. ఓం భూర్భువస్వః వరుణమావాహగామి ప్రచేతసమావాహగామి రక్తాంబరద్రమావాహగామి యాదస్పతిమావాహగామి వరుణాయ నమః పుష్పేనాసనం పరికల్పయామి ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి వరుణాయ నమః పాద్యమర్గమాచమనీయం సమర్పయామి వరుణాయ నమః. ఏతే స్నానప్లోతవస్త్రోత్తరీయాభరణోపవేత పుష్పగంధధూపదీపార్ఘ్యాచమన నైవేద్య తాంబూలాది సర్వోపచారాః. వరుణాయ నమః. భగవాన్ సర్వాత్మకః సుప్రేద సుప్రసన్నా వరదా భవంతు. అస్మిన్ కర్మణి నిర్విఘ్నేన ఫలసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర సమన్వితం సింహాసనే సమాసీనం పీతవాసోగ్నివర్ణకం శ్రీవత్సం బ్రహ్మసూత్రం చ కౌస్తుభం చ వినైవతం జయాపతిం శృంగకేతుం సుపుష్పరథవాహనం
पूर्वाषाढोद्भवं देवं दक्षिणामुखमर्चकेत् आग्नेयो यस्माद्यजामहे त्वविश्वे सदात्वं महितो न जम्भो वैराजन्ते सुहृतन्निदत्तां प्रैषामदीसो उपदानामनादिः यामेशस्तां दनितां ददातो पद्माकारमण्डले ओं भूर्भुवस्सवः विश्वक्सेनमावाहगामि शान्तमावाहगामि हरमावाहगामि अमितमावाहगामि नित्यानपायनमावाहगामि तद्दक्षिणे सूत्रवते मावाहगामि वामे जयामावाहगामि सूत्रवते जया सहित श्री विश्वक्सेनाय नमः। पुष्पेनासनं परिकल्पयामि। प्रणामं समर्पयामि प्रार्थनं समर्पयामि। विश्वक्सेनाय नमः। पाद्यमर्गमाचमनीयं समर्पयामि। विश्वक्सेनाय नमः। एते स्नानप्लोतवस्त्रोत्तरीयाभरणोपवीतपुष्पगन्धधूपदीपार्घ्याचमननैवेद्य विश्वक्सेनाय नमः। भगवान् सर्वात्मकः सुप्रीत सुप्रसन्ना वरदा भवन्तु। सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितमस्तु अस्तु। प्रजापति प्रगतां प्रजापतेः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वाधीतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वाधीतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वाधीतयः शुभानि वर्धन्तां शुभानि। अतो देवा अवन्तु नो गतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निददेपदं समूढमस्य पाकं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यति गतो व्रतानि पस्पसे इन्द्रस्य युज्यः सखा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरगः दिवि वचक्षुरा दतं तद्विप्रासो विपन्यवो जाग्रवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्थिरैरङ्गे स्तुष्टभागं सस्तनोभिर्विषयमदेवहितं यदायोः शतमिन्दुशरदोऽन्ति देवा यत्राणश्चक्राजरसन्तनूनां पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्याह्नैर्जदाैर्गन्तोः अदितिर्योरदितिरन्तरिक्षमदितिर्माता सपिता सपुत्रः विश्वे देवा अदिति पंचजनादितिर्जातमदितिर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तद्वट्कुर्वेतोपव्युषं यदा वै सूर्योपदेते अथ नक्षत्रं नैते यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वेदत्कारे स्यात् पुण्याः एव कुरुते। श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव कर्मणि अस्मिन् दिने क्रियमाण समस्त कर्मसु सर्वोपकरण द्रव्यशुद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवद्यजन कर्मणि पुण्याहं भवन्तो ब्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु। स्वस्ति न इन्द्रो वृत्रस्सभाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ओं भूः श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव कर्मणि अस्मिन् दिने क्रियमाण समस्त कर्मसु स्तण्डिल परिदिपरस्तनादि सर्वोपकरण द्रव्यशुद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवद्यजन कर्मणि स्वस्तिं भवन्तो ब्रवन्तो कर्मणि स्वस्ते स्वस्तिं भवन्तो ब्रवन्तो कर्मणि स्वस्ते स्वस्तिं भवन्तो ब्रवन्तो कर्मणि स्वस्ते। वृद्ध्यास्म हव्यैर्नमसोपसद्या मित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतं जीवेम शरदः सवीराः। ओं भूः श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव कर्मणि अस्मिन् दिने क्रियमाण समस्त कर्मसु कर्माभ्युदयार्थं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवद्यजन कर्मणि अर्धिं भवन्तो ब्रवन्तो कर्मरध्यताम् अर्धिं भवन्तो ब्रवन्तो कर्मरध्यताम् अर्धिं भवन्तो ब्रवन्तो कर्मरध्यताम्। वृद्धिः समृद्धिः पुण्याः समृद्धिः आपोहिष्टां यो भवस्तानपूर्जे दधातना महेरणाय चक्षसे अवस्यवतमोरसस्य भाजयते हनः उशतिरिव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जन्मदा आपो जनगताचनः। ओं पवमानस्य वर्जनः पुनन्तमनबोधिकाः पुनन्त विश्व आगवः जातवेद पवित्रवते पवित्रेण पुनः हिमा शुक्रेण देवदेद्यत् अग्नि कृत्वा क्रतो गुंडणो
యత్తే పవిత్రమర్చిషే అగ్నే వితతమంతరా బ్రహ్మ తేన పునీమహే ఉభావ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవే పునతే దేవ్యాగాత్ యస్యై బహ్వేస్తనువో వీతపృష్టాః తగామదంతః సధమాద్యేషు వయగ్గశ్యామపతగోరగీనాం వైశ్వానరో రశ్మిభిర్మాపనాతో వాతః ప్రాణేనేశ్వరోమయో భూః ద్యావా పృథివీపయసాపయోభిः వ్రతావరయజ్ఞే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः పరిశిష్టైర్దేవమన్వభిः అగ్నే దక్షైः పునఃహిమ येन देवा अपनता येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे पावमानीरद्येते ऋषभिः संवृतकं रसं सर्वकं सपोतमश्नाते स्वदितं मातरिश्वना पावमानीर्गो अध्येते ऋषभिः संवृतकं रसं तस्मै सरस्वते दुहे क्षीरकं सर्पिर्मतोदकं पावमानी स्वस्तयनैः सुदुगाहि पयस्वते ऋषभिः संवृतो रसः ब्राह्मणे संवृतकं हितं पावमानीर्दिशन्तु नः इमं लोकमधो अमं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पावमानी स्वस्तयनैः सुदगाहि कृतश्रुतः ऋषभिः संवृतो रसः ब्राह्मणे समृतकं हितं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पोतं ब्रह्म पुनीमहेन्द्रस्य नीते सहमा पुनातो सोमस्वस्त्यावृणः समीक्षा यमो राजा प्रमणाभि पुनातमा जातवेदा मोर्जयन्त्या पुनातो तच्छं योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगात भेषजं शन्नो अस्तिद्विपदे शं चतुष्पदे ओं शान्तिः शान्तिः शान्तिः। प्राच्यां दिशि देवार्तिजो मार्जयन्तां दक्षिणायां दिशि मासां पितरो मार्जयन्तां प्रत्येचां दिश गृहपशवो मार्जयन्तां देचां दिश्यापो वसदगो वनस्पतगो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशेष्णसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायान् निहितोऽसि जन्तो तमक्रतं पश्यति वेदशोकोद्धातु प्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिदः सप्त जिह्वाः सप्त इमे लोकायेषु शरन्ति प्राणा गुहाशयान् निहिता सप्त सप्त अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् सिन्धन्ति सिन्धवः सर्वरूपाः अतश्च विश्वाभूषतगोरसाश्च येनेशभूषस्तिष्ठत्यन्तरात्मा वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यर्गाचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यथासुखं यथास्थानं प्रतिष्ठापयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। శ్రీనివాస గోవింద గోవింద, లక్ష్మీరమణ గోవింద గోవింద. దేవదేవుని దివ్య కళ్యాణ మహోత్సవంలో స్వామివారిని పెండ్లి కుమారుడుగా చక్కగా అలంకరించాడు. ఆ స్వామి కళ్యాణానికి ముందుగా మన సనాతన ధర్మంలో భారతీయ సంస్కారాలు చాలా గొప్పవి. ఆ సంస్కృతి కూడా ఏ పనిని ప్రారంభించినా అడ్డంకులు రాకుండా నిర్విఘ్నంగా అవ్వడం కోసం చక్కగా విశ్వక్సేనారాధన చేశాడు. శుద్ధి పుణ్యాహాన్ని నిర్వహించాడు. గ్రహదోషాలు తొలగిపోయేట్టుగా, ఋతుధర్మాలు సక్రమంగా ప్రవర్తించేట్టుగా, సకాలంలో తగినంత వర్షాలు పడేట్టుగా అందరూ బాగుండాలి అని ఆకాంక్షించడం, ఈ అన్నిటినీ ప్రోక్షణ చేయడం, స్థలశుద్ధి, వస్తుశుద్ధి, దేహ పవిత్రత దైవానుగ్రహం వల్ల కలుగుతాయి, వృద్ధి అభ్యుదయాలు కలుగుతాయి అని పుణ్యాహం వల్ల ఆ కార్యక్రమాన్ని మనం వీక్షించాం. ఇప్పుడు అంకురారోపణ అనేటువంటిది, మట్టి మూకుళ్లను తీసుకొని వాటిని పుట్టమట్టితో నింపి పంచపాలికలు అంటారు. ఓషధీ సూక్తాన్ని పఠిస్తూ ఉంటే పుట్టమట్టితో
నవధాన్యాదులను చల్లి అంకురారోపణ చేస్తారు. ఇది ఒక విశేషమైనటువంటి సద్యోంకురారోపణ అని చేయటం జరుగుతుంది. దీంట్లో మనకు మానవ జాతికే కాదు సమస్త జీవకోటికి కూడా కావలసినటువంటి తుష్టి పుష్టి శాంతి నిష్ట కుదరాలి అంటే తిష్ట ఉండాలి కదా. అది కుదరాలంటే ఆహారం మంచి ఆహారం అయి ఉండాలి, సాత్వికమైనటువంటిది అయి ఉండాలి. అందుకనే మనకు చాందోగ్యం చెప్తోంది, ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువాన్ స్మృతి. దానివల్ల ఉత్తమమైన స్థితి కలుగుతుంది. కాబట్టి ఆ ఓషధులు వనస్పతులు ఆ పవిత్రమైనటువంటి జలాలతో అక్కడ లక్ష్మీదేవి తాండవమాడుతుంటుంది ప్రకృతి స్వరూపిణిగా. ఆ ఆకుపచ్చని ప్రకృతిని చూస్తే మనుష్యుడికి ఒక ఆనందం కలుగుతుంది. ఆనందమే కాదు, ఆనంద పురుషుని హృదయంలో ఉన్నటువంటి ఆనంద నిలయని హృదయంలో ఉన్నటువంటి ఆ లక్ష్మి యొక్క స్వరూపాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. అందుకనే ప్రకృతిని పాడు చేయకూడదు అనేది కూడా మనకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, దీంట్లోనే చెప్పేశారు. చక్కని ఎన్నో జీవన సూత్రాలు చెప్పారు. ఇప్పుడు రక్షా సమర్పణ చేయబోతూ ఆదిశేషుణ్ణి ఆహ్వానిస్తున్నారు. అనంతమావాహయామి నాగరాజమావాహయామి శేషాయ నమః పుష్పేనాసనం పరికల్పయామి ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి శేషాయ నమః పాద్యమర్గమాచమనీయం సమర్పయామి శేషాయ నమః ఏతే స్నానప్లౌతవస్త్రోత్తరీయాభరణోపవీతపుష్పగంధధూపదీపార్ఘ్యాచమన నైవేద్య తాంబూలాదే సర్వోపచారాః శేషాయ నమః భగవాన్ సర్వాత్మకః సుప్రీత సుప్రసన్నా వరదా భవంతో. హరి ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగస్వస్తి దేవ్యదితిరనర్వణః స్వస్తి పూషామసురో దదాతన స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా స్వస్తగే వాయుముపబ్రవామహై సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తిగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతృపవ స్వస్తగే స్వస్తి నో రుద్రపాత్వం హసాః స్వస్తి మిత్రావరణ స్వస్తి పద్యే రేవతే స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో దితే క్రుధే స్వస్తి పంథామనుచరేమ సూర్యాచంద్రమసా వివా పునర్దదతాజ్ఞతా జానతా సంగమేమహి స్వస్తగనం తార్క్షమరిష్టనేమి మహద్భూతం వాగసం దేవతానాం అసురజ్ఞామింద్రాశకం సమత్స బృహద్యశో నావమివారుహేమ అంహోముచ మాంగేర సంగయంచ స్వస్త్యాత్రేగం మనసా చతార్క్షం ప్రగతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంపాదే స్వభయన్నో అస్తు ధ్రువంతే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారగతాం ధ్రువం శుభకం శుభం. గోవింద. రక్షాబంధన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు అర్చక స్వాములు. ఏ శుభకార్యాలు చేసినా మధ్యలో ఏదైనా వినకూడనివి విన్నా చూసినా తెలిసినా ఆలోచన కలిగినా ఎలాంటి అపవిత్రత అంటకుండా ఉండటానికి చేసే ప్రక్రియ ఈ రక్షాబంధనం. లోకాల్లో వివాహాలు కానీ ఏ వైదిక కార్యక్రమం ఏదైనా ఆ కంకణ ధారణ దీక్షాధారణ చేస్తే ఏ విధమైనటువంటి అంటు సొంటు ఉండవు. పసుపు దారంతో చేసిన సూత్రాలను మంత్రాలతో పవిత్రం చేసి అవి ధరించడం జరుగుతుంది. వధూవరులు ధరిస్తారు లోకంలో సహజంగా. ఆ క్రమంలో ఆ వధువు తల్లిదండ్రులు వీరు కూడా వరుడి తల్లిదండ్రులు కూడా ధరిస్తారు. ఇక్కడ మనమే స్వామికి ఒక సేవ చేసేటువంటి భాగ్యం కలుగుతోంది కాబట్టి పరమాత్మ తాను ధరిస్తూ రక్షా స్వీకారం చేస్తూ ఉన్నాడు. ఆదిశేషుణ్ణి ఆహ్వానించాడు. ఎందుకయ్యా శేషుడంటే అంత ఇష్టం?
శేషాధారం హరేశేషం శేషినం సర్వదేహినాం దివ్యాకారం మహాపుణ్యం పశ్యతాం మోక్షదాయకం అని వరాహపురాణంలో శ్రీమన్నారాయణుని క్రీడాపర్వతమైన నారాయణాద్రి 3 యోజనాల వెడల్పు 30 యోజనాల పొడవుతో ఆ వైకుంఠంలో ఉన్నటువంటి దాన్ని ఇక్కడ తెచ్చారు. ఆదిశేషుని ఆకారం కలిగి ఉంటుంది ఈ పర్వతం. అంతేకాదు ఆయన వశమై ఉంటుంది, సర్వప్రాణులకు సంసేవ్యమానమైనది, దివ్యాకారంతో పుణ్యప్రదమై ఉంటుంది. మనం లౌకికంగా చూస్తే చిత్తూరు జిల్లా నుంచి కర్నూలు వరకు కూడా సువర్ణముఖి నది నుండి కృష్ణానది వరకు ఎర్రమల నల్లమల అడవులలో ఏర్పడినటువంటి పర్వతాలు విహంగ వీక్షణంలో చూస్తే సర్పాకృతిలో కనిపిస్తాయి. అందుకనే శేషాచల పర్వతము అని పేరు. శేషుడు అంత ఇష్టం, అందుకనే ఆయన్ని ఆవాహన చేసి ఆ రక్షాసూత్రానికి వామభాగస్తు నాడీనాం పుంసాం దక్షిణ ఏవచ అనే శాస్త్ర ప్రమాణం. పురుషులకు కుడి చేతికి స్త్రీలకు ఎడమ చేతికి రక్షాబంధనం చేయడం ఆచారం. దీనివలన భగవద్ అనుగ్రహం కలిగి భౌతికమైన ఉపద్రవాల నుండి రక్షణ లభిస్తోంది. కంకణ ధారణ చేసిన తర్వాత ఏ విధమైన మైలలు ఏవి అంటవు అని లౌకికమైన స్థితిలో, ఇక్కడ మరి భగవంతులో సాక్షాత్తుగా మన కోసం రక్షాధారణ చేస్తున్నారు. జగద్రక్షణ నేను కొనసాగిస్తాను, నిరంతరం ఆ భగవంతుని యొక్క దివ్య రూప సౌందర్యాన్ని ఎవరైతే వీక్షిస్తూ ఎవరైతే ధారణ చేస్తూ ఉంటారో అలాంటి వారందరికీ కూడా శుభమైనటువంటి ఆ లక్ష్మీప్రదమైనటువంటి భోగభాగ్యాలు కలుగుతాయి అని. లక్ష్మి ఆయన హృదయంలో ఉంటుంది కదా. వెన్నెల కాంతి, ఆ చంద్రుడు వేరుగా ఎలాగైతే ఉండరో అలాగనే సూర్యుడు సూర్య కాంతితో వచ్చేటువంటి వేడిమి వేరుగా ఉంటుందా. భాస్కరేణ ప్రభాయథ అనన్యా రాఘవేనాహం భాస్కరేణ ప్రభాయథ అని సీతమ్మ తల్లి శ్రీమద్ రామాయణంలో రామయ్యని గురించి చెప్తారు. నాకు ఆయనకు ఎలాంటి స్థితి అంటే ఒక సూర్యుని వేడి, చంద్రుని చల్లదనం చంద్రుడి కంటే భిన్నంగా ఉంటుందా, అలాగ నేను రాముడు అంతే అని చెప్తారు. ఆ లక్ష్మీనారాయణులు దేవతామూర్తులు ఎవరైనా అలాగనే ఆ భగవచ్చక్తి ఒక దివ్యాకృతి ధరించి పత్నిగా చెప్పబడుతారు. జాయ, పత్ని, భార్య, భర్త, పతి ఈ పదాలకు మన సంప్రదాయం చెప్పిన అర్థాలు వేరు. లోకంలో అవి అవగాహన లేక వివిధ రకాలుగా ఎవడు ఎలాగ పడితే అలాగ చెప్తారు. ఇక్కడ అలా కాదు. వేద విహితమైన ధర్మానుష్ఠానం. ఇక్కడ ఎవరికి ఏ గొప్పలు లేవు, ఎవరి ప్రత్యేకతలు వారికే ఉన్నాయి. అమ్మ కూడా అంతే, ఆమె ప్రత్యేకత ఆమెకున్నది, స్వామి ప్రత్యేకత స్వామికున్నది. అలాగని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కాదు కదా. ఇది మనం గ్రహించాలి. ఒక కుటుంబం అంటే విశ్వమే కుటుంబం స్వామికి. ఈ విశ్వ కుటుంబంలో భిన్నమైనటువంటి భావాలు, ఆలోచనలు, స్థితులు కలిగిన వాళ్ళు ఉంటారు. అందరినీ భరిస్తాడు ఆయన. జగద్భర్త అన్నారు, అందువలన భరిస్తాడు కాబట్టి. జగత్కర్త ఆయనే, జగద్హర్త ఆయనే, జగన్నియామకుడు ఆయనే. కాబట్టి మనం ఎవ్వరం ఏదో అయిపోతుందనుకోక్కర్లా, చూసేవాడు అక్కడ ఉన్నాడు. ఆ చేసే స్థితి చేస్తాడు. ఎవరెవరికి ఏ ఏ కర్మఫలాలు ఎలాగ ఎంతెంత ఆ ఫలితాలను ఇవ్వాలో ఇస్తాడు. స్వాతంత్ర్యము కొద్దిగా ఇస్తాడు మనకి. దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనది. కాబట్టి ఈ వివాహ వ్యవస్థలో మనకు ఎన్నో విశేషాలని చెప్పారు. ఇక్కడ అర్చక స్వామి తరతరాలుగా తాను నిరంతరం తమ తండ్రి తాతల ముత్తాతల కాలం నుంచి ఏ విధంగా భగవంతుని ఆరాధించారో ఆ భాగ్యం తనకు కూడా స్వామి అనుగ్రహించాడు అని ఆ పాదపద్మాలకు శరణాగతి చేస్తూ
ఈ శాస్త్రబద్ధమైనటువంటి ఈ దివ్య కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడానికి అభ్యనుజ్ఞను స్వీకరించి అగ్ని ద్వారా భగవంతునికి ఏవేవి ఎలాగ సమర్పించాలో అగ్నిముఖంగా సమర్పించడానికి అగ్నిని ప్రతిష్ఠించబోతూ ఉన్నారు. ఆ విశేషాలను వీక్షిద్దాం. లక్ష్మీరమణ గోవింద గోవింద. శుద్ధైరుగ్ధైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆశీర్వాన్మమత్తు ఇంద్రశుద్ధో న ఆగహి శుద్ధ శుద్ధ ఋతుభిః శుద్ధో రగిం నిదారగి శుద్ధో మమద్ది సౌమ్యః ఇంద్రశుద్ధో హినో రగిం శుద్ధో రత్నాని దాశసే శుద్ధో వృత్రాణి చగ్నసే శుద్ధోపాశం శిశాససే స్థండిలే భూమిమావాహయామి మయి దేవాంత్రవినమాయ జంతాం ఓం జాతవేదో భువనస్సరేత హిసంచ తపసో యజ్జనిష్యతే అగ్నిమశ్వత్తాదతి హవ్యవాహకం శమీ గర్భార్జనయోమయో ఘృత ప్రశస్వా సరితో వహంతే ఘృతం పిబంతు యజాయక్షి దేవాన్ ఆయుర్ద అగ్ని హవిశోషానో ఘృత ప్రతీకో ఘృతగో నిరేధి ఘృతం పీత్వా మధుచారుగవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం ఓం అగ్న ఆయాహి వీతగే గృణానో హవ్యదాతగే నిహోదా సత్సి బర్హిషే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవా ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాద్ విసేమతస్సురుచో విన ఆవహ సబుద్నిగావమా సవిష్ఠా శతస్య గౌనమ సతస్య వ్యవహ ఓం భూర్భువస్వః బ్రహ్మాణమవాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి ఓం సోమోధేనగం సోమో అర్వంతమాసకం సోమో వీరం కర్మణ్యం దదాతు సాధన్యం విదద్యగం సపేయం విదుశ్రవణం యో దదాస తస్మై ఓం భూర్భువస్వః సోమమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇంద్రమావాహయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయిత్వం నాగస్య పృష్ఠే సమానో అస్తు సప్తర్షీనాగం సుకృతాం ఓం ప్రోక్ష సోమం ప్రోక్షిష్యామి దేవతావర్ధయిత్వం నాగస్య పృష్ఠే సమానో అస్తు సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞమజమానం చ దేహి ఓం ప్రోక్ష కృష్ణోస్య కరేష్టో అగ్నిగే త్వా స్వాహ వేదిరసి ధ్రువాసే ధరుణాసే వనస్పత్యోసే దేవేభ్య శృందస్వ అనగా పృథివ్యాపో గృహీష్యామి అస్తు సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞమజమానం చ దేహి ఓం ప్రణగ ఓం సోమాప ప్రణీష్యామి యజ్ఞం దేవతావర్ధయిత్వం నాకస్య పృష్ఠే సమానో అస్తు సప్తర్షీనాగం ఘృతం విహరామి చరం విహరామి దక్షిణ ప్రణిదౌ బ్రాహ్మీణతీర్థేన ఓం ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి ఉత్తర ప్రణిదౌ దైవేన తీర్థేన ఓం సోమం అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిశోమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి వసూనావాహయామి మరుతావాహయామి రుద్రానావాహయామి అపౌపస్పృశ్య ఓం శ్రీ విష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వర్ణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినామావాహయామి పూషాణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమావాహయామి ఔపాసనయజ్ఞమావాహయామి యజ్ఞదేవదుష్వాన్ దేవానావాహయామి ఓం సర్వదేవానావాహయామి ఆజ్యపాత్రే ప్రజాపతయే జుష్టం నిర్వపామి ఇంద్రాయ జుష్టం నిర్వపామి అగ్నయే జుష్టం నిర్వపామి సోమాయ జుష్టం నిర్వపామి అగ్నయే జుష్టం నిర్వపామి సోమాయ జుష్టం నిర్వపామి అగ్నిశోమాభ్యాగం జుష్టం నిర్వపామి ప్రజాపతయే జుష్టం నిర్వపామి ఇంద్రాయ జుష్టం నిర్వపామి వసుభ్యో జుష్టం నిర్వపామి మరుద్భ్యో జుష్టం నిర్వపామి రుద్రేభ్యో జుష్టం నిర్వపామి అపౌపస్పృశ్య
ఓం శ్రీ విష్ణవే జష్టం నిర్వపామి బృహస్పతిగే జష్టం నిర్వపామి మిత్రాయ జష్టం నిర్వపామి వృణాయ జష్టం నిర్వపామి ఆదిత్యేభ్యో జష్టం నిర్వపామి అశ్విభ్యాం జష్టం నిర్వపామి పోష్ణే జష్టం నిర్వపామి కక్షాయ జష్టం నిర్వపామి కక్షదేవత సోమాయ జష్టం నిర్వపామి ఉపాసన యజ్ఞాయ జష్టం నిర్వపామి యజ్ఞదేవతశ్వేభ్యో దేవేభ్యో జష్టం నిర్వపామి సర్వదేవేభ్యో జష్టం నిర్వపామి ఆజ్యం తృప్యతిశ్రగామి చరుం తృప్యతిశ్రగామి అగ్నేర్జ్యోతిరసే సమిదసే స్వాహా చిత్పతి స్వాపనాత్పచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యసరస్మిభిః స్వాహా వాక్పతి స్వాపనాత్పచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యసరస్మిభిః స్వాహా దేవస్వా సవితాపనాత్పచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యసరస్మిభిః స్వాహా కరసంపూర్ణాభా సమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతకస్పర్శయిత్వా అభ్యర్థా ఓం వరుణాయ నమః ఓం వాయువే నమః ఓం కుబేరాయ నమః ఈశానాయ నమః ఓం అగ్నయే నమః ఓం జాతవేదసే నమః ఓం సహౌజసే నమః ఓం అజిరాప్రభవే నమః ఓం నర్యాధసే నమః ఓం పంక్తిరాధసే నమః ఓం విసర్పినే నమః ఓం అగ్నిపురుషాయ నమః అదితేన మన్యస్వా అమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిత ప్రసభా ఓం అయంతేత్మ ఆత్మా జాతవేదసే నేత్యస్వ వర్ధస్వ చేద్వర్ధగ చాస్మాన్ ప్రజగా పశుభిః బ్రహ్మవర్చసే నాన్నాద్యేన సమేతగా ఆధస్వా సమేతగ స్వాహా వాగవ్యాదాగ్నేయాన్తం ప్రజాపతగే స్వాహా వ్యాదేశానాంతం ఇంద్రాగ స్వాహా అగ్నగే స్వాహా సోమాగ స్వాహా అగ్నగే స్వాహా సోమాగ స్వాహా అగ్నిశోమాభ్యాగ స్వాహా ప్రజాపతగే స్వాహా ఇంద్రాగ స్వాహా వసభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపౌపస్పృశ్య ఓం శ్రీ విష్ణవే స్వాహా బృహస్పతగే స్వాహా మిత్రాగ స్వాహా వరుణాగ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్విభ్యాం స్వాహా పూష్ణే స్వాహా కక్షాగ స్వాహా కక్షదేవత సోమాగ స్వాహా ఔపాసనయజ్ఞాయ స్వాహా యజ్ఞదేవతశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభిగార్గ్య చరకం సావిత్రాద్విర్గృహీత్వా పునరభిగార్గ్య ఓం భూస్వాహా ఓం భువస్వాహా ఓం స్వస్వాహా ఓం భూర్భువస్వస్వాహా అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితా ప్రాసాదేః అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్ముఖే ఆఘారాంతే స్వరమంత్రతంత్ర శృతి విపర్యాస యోనాతిరిక్త సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది షడ్వైష్ణవాహుతిర్హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసభ ఓం మతో దేవా అవంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానిద దేవతం సమూఢమస్య భాగం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాని దారగన్ స్వాహా విష్ణో కర్మాణి పశ్యతి గతో వ్రతాని వస్వసే ఇంద్రస్య యుజ్యస్సకా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సురగః దివేవ చక్షురాతదగ్గ స్వాహా తద్విప్రాసో విపంజవో జాగృపాకం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహా ఓం భూస్వాహా ఓం భువస్వాహా ఓం సవస్వాహా ఓం భూర్భువస్వస్వాహా అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితా ప్రాసావేః పాడరో పాడరో అప్సరో గణము పాడరో పాడరో అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు వీడే మూలిందరో విభవము నేడు పాడరో పాడరో అప్సరో గణము
కమలారమణుని కళ్యాణమునకు తమినదే గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదే గరుడ ధ్వజమెసగే తెమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు తెమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము కేయూరాంగదహార కుండలధరం దీప్తం విశ్వధరం విభం సుచక్ర శంకం కటివరద హస్తం స్వర్ణాంబరం రత్నకిరీటమకర కుండలధరం సువక్ష విలసత్ శ్రీవత్స చక్రం భజే ప్రళంబ సూత్రోజ్వలమాల్య భూషణం నమామ్యహం శ్రీవేంకటశైలనాయకం నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగ్వత్రికశ్యపమరీచి ముఖాన్ మునీంద్రాన్ సర్వానహంకుల గురుం ప్రణమామి మూర్ధ్నా అద భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా భ్రియమాణస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజ వాయవ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణీరావృతే अस्मिन् महति ब्रह्मांडे आधार शक्ति श्री वराह कूर्मानंत अष्टदिग्गजोपरि प्रतिष्ठितानां अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अधोभागे महानाळायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफनामणिमण्डलमण्डिते ऐरावत पुंडरीक वामन कुमुदांजन पुष्पदंत सार्वभौम सुप्रदेकाख्य अष्टादिग्दंति सुंडान् दंडोत्तंबिते अमरावती तेजोवते संयमनी रक्षोवते सिंधुमते गंधवत्यलकावते यशोवते त्यष्टदेवपुरी विराजिते इंद्राग्नियमनिर्तिवर्णवायु कुबेरेशानाख्य अष्टलोकपालक परिपालिते लोका लोकाचलबलगिते लवनेक्षुसरा सर्पित अधिक्षीर शुद्धोदकाख्य सप्तार्णव परिवृते जंबू प्लक्षकुश क्रोंच शाकशाल मलि पुष्कराख्य सप्तद्वीपदीपिते महेन्द्रमलय सक्ष सुक्ते अदृक्षवद्विंध्य पारियात्राख्य सप्तकुलपर्वत विराजते
భారత కిం పురుషహారీళామృతభద్రాశ్వకేతుమాలా హిరణ్యరమణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరు తామ్రకపస్తి పున్నాక గంధర్వ సౌమ్యవ్రణపరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమో అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే మేరోర్దక్షిణదిగ్భాగే సత్యవ్రత క్షేత్రే సకల దేవతా సన్నిధౌ సకల జగత్స్రష్టుః పరార్ధద్వయజీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్ధే ప్రథమవర్షే ప్రథమపక్షే ప్రథమేహని ద్వితీయయామే త్రయోదశ ఘటికా ద్విచత్వారింశత్ ద్విఘటికాసు గతాసు తృతీయ ముహూర్తే ప్రథమ ప్రాణాయామకాలే పురుహూతనామధికేంద్ర సమగే పార్థివ కూర్మ ప్రళయానంత శ్వేతవరాహ బ్రహ్మ సావిత్రాఖ్య సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే స్వాయంభువ స్వారోషిషోత్తమ తామసరైవత చాక్షుష వైవస్వత సూర్య సావర్ణి ధర్మ సావర్ణి దక్ష సావర్ణి రుద్ర సావర్ణి బ్రహ్మ సావర్ణి ఇంద్ర సావర్ణి వేద సావర్ణాఖ్య చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే తత్రైక సప్తతి మహాయుగానాం సప్తవింశతి మహాయుగేష్వతీతేషు తదుపర్యష్టావింశతమే మహాయుగే అష్టావింశతి సహస్రాన్విత సప్తదశ లక్షాబ్దే కృతయుగే గాతే షణ్ణవతి సహస్రాన్విత ద్వాదశ లక్షాబ్దే త్రేతాయుగే గాతే చతుషష్టి సహస్రాన్విత అష్టలక్షాబ్దే ద్వాపరయుగే గాతే ద్వాత్రింశత్ సహస్రాన్విత చాతుర్లక్షాబ్దే వర్తమానే కలియుగే ప్రథమపాదే యుధిష్ఠిర విక్రమార్క శాలివాహన విజయాభినందన నాగార్జున కల్కి భూపాక్య షట్చకానాం మధ్యే తృతీయే శాలివాహన శకే అస్మిన్ దేశే వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే శుభముహూర్తే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం చ కుంభీపాకలోహిత ధామాతపసంగాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలై సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక తిలాపకర్షణ క్రమేణ సర్వనాశ్యపకర్షణ సంహిత కాలే శ్రీహరిలోకే నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమతిరాత్రాప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరేక అశ్వమేధాది శతక్రత పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యపదమితి చతుర్విధ మోక్షఫల సిద్ధ్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీగప్పదే పురుషోత్తమస్య శ్రీభూమనీలాసమేతస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచలనివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః పరవ్యోహ విభవ అంతర్గామి అర్చా స్వరూప రూపగుణ విభవేశ్వర్యాది నిరూపక శ్రీ వికనో మునీంద్రమతానుసారిభిర్ భృగ్వాదిభిర్మన్వాదిభిర్వశిష్టాదిభిర్దివ్య మహర్షి విరుక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణేతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సకల ఫలావ్యాప్త్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య నందక కౌమోదకీశారంగ దివ్య పంచాయుధాలంకృత కోటి సూర్య సమప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గేణ ఆంగిరస పారస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహభేదేన ప్రవర్తమానస్య పరవ్యూహ విభవ అంతర్గామి అర్చావతార రూపకస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగిరస పారస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ స్వకర్మణోప్యాది వశాత్ ఉత్పత్తి స్థితి లయ కారణస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణ పౌత్రాయాం
అంగీరస పారస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమని కిరణ విజృంభిత పాదారవిందస్య అర్చావతార భగవత ప్రద్యుమ్నావతారకస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శరవణ పుత్రాయాం అంగీరస పారస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకటక కైయూరహార దివ్యాభరణ భూషితాయ శ్రీవత్సాంకిత వక్షస్కాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యోపేత శోభితాయ దివ్య పీతాంబరధరాయ ప్రపన్న పారిజాతాయ స్వర్ణగరుడవాహనారూఢాయ నిజావతారాయ అచింత్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో దివ్య రూపకాయ అఖిల శాఖాధ్యాయినో అఖిల లోక పవిత్ర రూపాయ శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్గజ సామధర్వణిజ్ఞ సూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాయినీం భార్గవచవనాప్నువాన్ ఔర్వవైదల పంచార్షేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనంద గుణాత్మికాం మూల ప్రకృతి రూపాం భృగో సంకల్పతనగాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యారాశౌ జాతాం అయోనిజాం శ్రీదేవే నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి ఋగ్గజ సామధర్వణజ్ఞ సూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాయినీం కాశ్యపావత్సారణైధ్రువత్రయార్షేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం కశ్యప సంకల్పతనగాం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం అయోనిజాం భూదేవే నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి కన్యాదాన ముహూర్తస్సుముహూర్తోస్మితే భవంతో మహాంతో గృహంతో కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకదికేశగా కన్యాం స్వలంకృతాం సాధ్వేం సుశీలాయ సమేతసే ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యా సర్వా దేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాత కమలాపతేః. గోవింద గోవింద సనాతన ధర్మ సంరక్షక గోవింద గోవింద మహర్షిభిర్మంగళశీలవద్భిః అభ్యూహితోనుష్ఠిత ఆదరేణ చిరాలయం విశ్వజనీన ఆర్యాః వివాహ పంధాని తరాం సమింధాం. లోకమంగళ స్వభావులు మహనీయులైన మహర్షులు విశ్వ కళ్యాణ హేతువైన వివాహ పద్ధతిని మనకు అనుగ్రహించారు. ఎంతో ఆదరంతో వారు ఆ గృహస్థ ధర్మాన్ని కూడా ఆచరించారు. అదిగో ఆ మాంగళ్యాలను అభిషేకం చేస్తూ ఉంటే ఆ అమ్మ ధరించబోతోంది శ్రీవారి అనుగ్రహంతో. ఈ స్వామికి జరిగేదాన్ని కళ్యాణము అంటారు, మానవులకు జరిగితే వివాహం అంటారు. ఏమిటి విశేషం? 84 లక్షల జీవరాశులలో ఏ జీవికి లేనటువంటి భాగ్యం మానవుడికే ఉన్నది. మనం కూడా ఎన్నో జన్మలలో పశుపక్షి చీమ దోమ అన్నీ అయిపోయి చివరికి ఇక్కడికి వచ్చాం. జాగ్రత్తగా చూస్తే మానవుడు ఎంత అదృష్టవంతులో. మంచి చెడులను వివేకంతో ఆలోచించి సంస్కారంతో జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తి మనుష్యుడికే ఎక్కువగా ఉన్నది. అయితే వీడు ఒక్కడుగా ఈ పని చేయలేడు. ఆ సంస్కారాలని పొంది జీవిత లక్ష్యాన్ని, తన భావాలను అనుభవాలను అనుభూతులను ఇతరులతో పంచుకున్నప్పుడే తృప్తిగా ఆనందంగా గడుస్తారు. ఒక్కడిగా ఉండేటువంటిది ఎవరో ఉంటారు మహానుభావులు, మహాత్ములు, వారి స్థితి వేరు. బాల్యంలో సహచరులతో సహజీవనం,
యువావస్థలో జీవిత భాగస్వామిని అయిన సహధర్మచారిణితో ప్రారంభమవుతుంది. వృద్ధాప్యంలో భార్య, పిల్లలు, మిత్రులు, తోటి సాధకులతో నడుస్తారు. ఇలాగా మనిషి నడవటానికి మనవారు 3 రుణాలు చెప్పారు. ఎవరు ఏ కొంచెమైనా సహాయం చేస్తే మనం ఎంతో రుణపడినట్లుగా కృతజ్ఞత చూపిస్తాం, వినయాన్ని చూపిస్తాం. ఎందుకని? మన కోసం వారు చాలా కష్టపడ్డారు కాబట్టి. మరి మనం ఈ భూమి మీద చక్కని వర్షాలతో పంటలు వండి సుభిక్షంగా దేశం అంతా ఉంటే దానికి కారణం ఎవరు? దేవతలు కదా. వాళ్ళకు మనం రుణపడలేదా? వారిని కృతజ్ఞతతో వినయభావంతో చూడాలి కదా. అంతేకాదు, మనకి జ్ఞానాన్ని ఇచ్చారు. మానవ జాతికి చక్కగా జ్ఞాన విజ్ఞానాన్ని ఇచ్చి మనల్ని తీర్చిదిద్దారు. సభ్యతా సంస్కారాలు ఆ ఋషులు. వారు లేకపోతే మనం ఎలా ఉండేవారమో తెలియదు. అంతేకాదు, నేను అని ప్రతివాడు అనుకోవడానికి ఆశ్రయమైన ఈ శరీరాన్ని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధుల్ని చెప్పించి మంచి సంస్కారాలను, విలువలను నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతారు తల్లిదండ్రులు. తాత ముత్తాతలు తరతరాలుగా ఎందరో పితృదేవతలు ఉంటారు. వారికి నిజంగా మనం రుణపడలేదా? రుణపడ్డాం. వశిష్ఠ స్మృతి చెప్తోంది. అందువల్లనే యజ్ఞేన దేవేభ్య ప్రజయా పితృభ్య బ్రహ్మచర్యేన ఋషిభ్య అని మొట్టమొదట రుణం ఏమిటి? మనం అప్పుపడ్డాం. ఎవరికి? పంచమహాభూతాలు మనకి మంచి జీవితాన్ని ప్రసాదిస్తాయి. ఇంద్రాది దేవతలు వర్షాలను కురిపించి పంటలు పండటానికి దోహదం చేస్తారు. ఇందాక అందుకనే మనం అంకురారోపణలో సూర్యచంద్రులు ఆరోగ్యాన్ని, వెలుగుని ఇస్తారు. మనమంతా రుణపడ్డాం వారికి. వారి కోసం మనం త్యాగం చేయాలి. త్యాగం అంటే ఏమిటి? యజ్ఞమే. ఇందాక అగ్ని ప్రతిష్ఠ చేశారు. ఆ కృతజ్ఞతను తెలియజేసే పద్ధతే యజ్ఞయాగాలు. వారిని సరిగ్గా చూడకపోతే ఏమవుతోంది? కరువు కాటకాలు, దుర్భిక్షాలు. అందుకనే యజ్ఞయాగాదులు యజ్ఞా కళ్యాణ హేతవ అన్నారు. ఈ కళ్యాణం అనేది ఇది కూడా ఒక యజ్ఞమే. ఆ తర్వాత ఋషులకు రుణపడ్డాం. అంధకారంగా ఉంటోంది మన ఆలోచనలు. ఎంతోమంది త్యాగధనులు, మహనీయులు ఈ భారతదేశంలో ఉద్భవించి తపస్సు చేసి దివ్య జ్ఞానాన్ని సంపాదించి ఆ తపఫలంతో మహోజ్వలమైన ఒక ధర్మాన్ని మనకు అందించారు. అదే సనాతన ధర్మం, ఆర్ష ధర్మం. అదే ఈనాడు హిందూ ధర్మం. అదే ఇవ్వకపోతే ఈ గ్రంథాలు, వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, పాసురాలు ఇలాంటివన్నీ లేకపోతే, ఆ అనుభూతులు వాళ్ళు గ్రంథస్థం చేసి శాశ్వతం చేయకపోతే మనం ఎలా ఉండేవాళ్ళు? పశుప్రాయంగా ఉండేవారు. కాబట్టి వారికి మనం రుణపడ్డాం. బ్రహ్మచర్యంతో ఆ వాన్మయాన్ని అధ్యయనం చేయమన్నారు. ఆ జ్ఞాన పరంపర నశించకుండా రాబోయే తరాలకు కూడా అందించాలి. అలాగా ఆ రుణం తీరుతోంది. జ్ఞాన యజ్ఞం నిరంతరం సాగాలన్నారు. అందుకనే వేద విజ్ఞానం అది నిపతించింది. ఆ తర్వాత మానవ జాతి ఏర్పడినప్పటి నుంచి ఎన్నో బాధలు అనుభవించి మన తాత ముత్తాతలు, వారి తాత ముత్తాతలు అవిచ్ఛిన్నంగా ఈ మానవ సంతతిని కని పెంచి తీర్చిదిద్దారు. మన శరీరాలు ఉన్నాయంటే కారణం ఎవరు? తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు వారు ప్రత్యక్ష దైవాలు. అందుకనే వేదం వారే ప్రత్యక్ష దైవం. మొట్టమొదటిగా వారినే పూజించమంటోంది. అలాంటి పితృదేవతల రుణాన్ని తీర్చడం ఒక ముఖ్య కర్తవ్యం కాదా? ఆ రుణం ఎలాగ తీరుతోంది? అందుకనే పితృ రుణాన్ని తీర్చుకోవడం కోసం వివాహం చేసుకొని గృహస్థాశ్రమంలో మంచి సత్సంతానాన్ని పొంది ఆ వంశం అవిచ్ఛిన్నంగా సాగేట్లుగా చేసి ఆ పితృదేవతలకు కూడా తృప్తి కలిగేట్లుగా చేయడం ఈ పితృయజ్ఞం అన్నారు. ఇక 4 ఆశ్రమాలుగా కూడా చెప్పారు. సభ్యత సంస్కారం కలిగినటువంటి మానవుడు బాల్యం నుంచి పొందే 4 దశలలో 4 ఆశ్రమాలు: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. భారత జాతిలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఇదే. మానవ జాతికి మొత్తానికి ఇచ్చినటువంటి అపూర్వమైనటువంటి వ్యవస్థ ఈ ఆశ్రమ వ్యవస్థ. అదిగో ఈ గృహస్థ ధర్మాన్ని తాను కూడా పాటిస్తూ శ్రీవారు మాంగళ్య సమర్పణ చేసే శుభవేళ. రమారమణ గోవింద గోవింద.
ఓం ప్రజాపతిः సోమకం రాజానమసృజత తంత్రగో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రే మాంగళ్యం తంతునా నేనా లోకరక్షక హేతునాం కంఠే పద్నామి శుభగే రక్షంతు శరదాం శతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతిः సోమకం రాజానమసృజత తంత్రగో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రే ఓం మాంగళ్యం తంతునా నేనా లోకరక్షక హేతునాం కంఠే పద్నామి శుభగే రక్షంతు శరదాం శతం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్మితే భవంతో మహాంతో గృహ్ణంతో సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ, ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ. అట్టే అట్టే లక్ష్మీ నారాయణ యోగము, అట్టే లక్ష్మీ నారాయణ యోగము. ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ, అట్టే లక్ష్మీ నారాయణ యోగము, అట్టే లక్ష్మీ నారాయణ యోగము. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు, పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు, పొలతికి నీకు గూడె పొంతనాలు. వలుద చక్రవాకాలు వనిత కుచాలు, వలుద చక్రవాకాలు వనిత కుచాలు. నీవు ఎలని చక్రాయుధుడవిద్దరికీ తగును. ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ, అట్టే లక్ష్మీ నారాయణ యోగము, అట్టే లక్ష్మీ నారాయణ యోగము. దేవ సవితా ప్రాసావే అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నిముఖే లాజహోమం కరిష్యే. అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఇమాన్ లాజానామిత్యభిఘార్య. ఇమాన్ లాజాన్ నవపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ స్తదగ్నిరణమన్యతాం. యన్నార్గపబ్రూతే అగ్నౌ లాజాన్ నవవంతే దీర్ఘాయురస్తు మే పతరే ధంతాం జ్ఞాతగో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజాన్ నవపామి సమృద్ధికరణాన్ మమ
तुभ्यं च संवनांस्तदग्निरनुमन्यताम् यन्नार्गपब्रूते अग्नौ लाजानाभवन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा। ओम इमान् लाजानवपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनांस्तदग्निरनुमन्यताम् यन्नार्गपब्रूते अग्नौ लाजानवपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा। ओम भूस्वाहा ओम भवस्वाहा ओम सवस्वाहा ओम भूर्भुवस्वस्वाहा। अदितेन्वमग्गस्ताः अनुमतेन्वमग्गस्ताः सरस्वतेन्वमग्गस्ताः देवसविता प्रासावेः। अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री श्रीनिवास स्वामिनः वैवाहिकमहोत्सवकर्मणि औपासनाग्निमुखे लाजहोमान्ते स्वरमन्त्रतन्त्र श्रुतिविपर्यासान् न्यूनातिरिक्त सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिषड्वैष्णवाहुतिर्होष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविता प्रसवा। ओम मतो देवा अवन्तु नो गतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तताम विस्वाहा। इदं विष्णुर्विचक्रमे त्रेधानददेपदं समूढमस्य भागं सरे स्वाहा। त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अथाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा। विष्णो कर्मान् पश्यति गतो व्रतानि पस्पसे इन्द्रस्य युज्यस्य का स्वाहा। तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरादतग् स्वाहा। तद्विप्रासो विपन्यवो जागृभागं सस्समिन्धते विष्णोर्यत् परमं पदग् स्वाहा। ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्वस्वाहा। अदितेन्वमग्गस्ताः अनुमतेन्वमग्गस्ताः सरस्वतेन्वमग्गस्ताः देवसविता प्रासावेः। अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री श्रीनिवास स्वामिनः वैवाहिकमहोत्सवकर्मणि औपासनाग्निमुखे तत्कर्मसाद्गुण्यार्थम् उपरिष्टात् अन्तहोमं करिष्ये। अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविता प्रसवा। यतस्य करोनोच्चरेचं यद्वान् युनमहाकरम् अग्निष्टत् पिष्टकृत् विद्वान् सर्वकं स्विष्टकं सुहतं करोतु मे स्वाहा। अग्नगे स्विष्टकृते सुहतो होताहुतीनां कामानागं समर्दित्रे स्वाहा। अग्नगे स्वाहा अग्नगे एन्नादाग स्वाहा अग्नगेन्नमदगे स्वाहा प्रजापतये स्वाहा इन्द्राग स्वाहा। विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा। सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतमंशे स्वाहा। अग्नगे स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा। यन्म आत्मनो मिन्दा भूतग्निस्तत्पुनराः जातवेदा विचर्षणी स्वाहा। पुनरग्निश्चक्षुरदात् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्मे अश्विनागिनं चक्षुरान्तमक्षौ स्वाहा। यदोषे दिशीमहि स्वाहा समिदसे तेजोसे तेजोमयि देहि स्वाहा। यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा। सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा। वायोर्धीमहि बुद्धिर्मे पाहि स्वाहा। ब्रह्मणोर्धीमहि बुद्धिर्मे पाहि स्वाहा। ओम सप्तते अग्ने समित सप्त जिह्वा सप्तऋषि सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यजन्ते सप्तगोनिराप्रण स्वाकृतेन स्वाहा। ऋतदान विद्वान् अनुष्टुभृतेन पूर्णमाहुतिञ्जुहोमि मनसा प्रजापतये स्वाहा। अग्निर्भुक्तः स्वाहा वेदर्भुक्तः स्वाहा द्योर्भुक्तः स्वाहा पृथिवीर्भुक्तः स्वाहा। ओषधि वनस्पतिगन्धर्वाप्सरश्चैव भुक्तः स्वाहा। अग्निजैर्नः स्वाहा वेदिर्जन्नः स्वाहा द्यौर्जन्नः स्वाहा पृथिवीजन्नः स्वाहा। ओषधि वनस्पतिगन्धर्वाप्सरश्चैव जन्नः स्वाहा। पूर्णाहुति उत्तमान्ते आज्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा। आज्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा। पूर्णाहुति मुहूर्तस् मुहूर्तोस्पदे भवन्तो महान्तो न गृह्णन्तो। अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम्। ओषधि वनस्पतिगन्धर्वाप्सरश्चैव स्तृप्यन्ताम्। अदितेन्वमग्गस्ताः अनुमतेन्वमग्गस्ताः सरस्वतेन्वमग्गस्ताः देवसविता प्रासावेः। पवित्रमसि पवित्रं मे भूया स्वाहा। पूर्णमसि पूर्णं मे भूया स्वाहा।
ఉత్తరతపరిధిమపనగా పశ్చిమతో విష్ణు సదనమసే దక్షిణతో విష్ణు సదనమసే ఉత్తరతో విష్ణు సదనమసే ప్రాచ్యాం విష్ణు సదనమసే గ్రంథిం విసృజ్య అగ్నిప్రోక్ష ఆప్యాయంతామాపౌషధయో మరతాం వృషధయస్తదివం గచ్చతతోనో వృష్టిమేరగ స్వాహా శుద్ధ్యంతాం దేవసదనగం సిద్ధ్యంతాం దేవసదనగం భూతిస్మాతే లభతే నిత్యం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతగోర్భూతిః ఆదిత్యः సోమో నమః త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్చసే త్రయాయుషం అపోహిష్టాం యో భవస్థానభూర్జే దదాతన మహిరణాయ చక్షసే యోవస్తివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః. ఓం చ మే స్వరశ్చ మే యజ్ఞోపచతే నమశ్చ యత్తే న్యూనం తస్మై తే ఉపయత్తే తిరక్తం తస్మై తే నమః. బాలకృతం వా చరితం వా సత్యహీనం వా పుష్పహీనం వా హోత్రహీనం వా వషడర్ధహారముపాగ్నగే జాతవేదసే భగవాన్ ప్రజ్వలిత. ఓం నమః. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశన యత్హుతం తు మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. ప్రాయశ్చిత్తానశేషాని హోమకర్మాత్మకాని వై తాని శేషానశేషానాం కృష్ణాన స్మరణం పదం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః పునః పాద్యర్గాచమనీయం సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః అగ్నగే నమః యథాసుఖం యథాస్థానం ప్రతిష్టాపయామి. శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ యజ్ఞేశ్వరాయ నమః గుడోపహారం నివేదయామి. ఆజ్యశేషం సమర్పయామి. తత్సబ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రేభో నీలాసమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఒక్క త్యాగం వల్లనే సిద్ధిస్తోంది అని వేద సందేశం. ఆ త్యాగం ఏమిటి? యజ్ఞమే. యజ్ఞం అంటే త్యాగమే. ఆ ద్రవ్య త్యాగం చేసి ఇలాగా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందారు మహర్షాదులు. ధ్యానము, జ్ఞానము, యజ్ఞము, త్యాగము ఇవన్నీ కూడా విశేషమైనటువంటిది మన భారతీయ సంస్కృతిలో. ఆ పూర్ణ పురుషుడి పూర్ణాహుతిని సమర్పించి ఇప్పుడు అర్చక స్వామి, అన్నమయ్య వంశీకులు ఇరువురు కూడా ఆ అద్భుతమైనటువంటి గోదా పిరాట్టి భగవంతుని ఎలాగ ప్రేమించాలో మన మానవ జాతికి చూపించింది ఆ తల్లి. ఆ తల్లి అక్షర యొక్క ఆ అనుభవాన్ని అక్షర రూపంలో అందించినటువంటి ఆ పాసురాలని స్వామి వారి ప్రతినిధులు గానం చేస్తూ ఉంటే ఆ అద్భుత దర్శనాన్ని మనం వీక్షించాం.
భక్తి అనేది ప్రేమపూర్వకంగా ఉండేదే అని నారదుల వారు చెప్తారు. కథాశ్రుతి గర్గ, భగవత్ కథాశ్రవణం అని గర్గ మహర్షి అంటారు. ఇలాగా వారి వారి భావాలన్నింటినీ చెప్పారు. విడవకుండా ఉండలేని స్థితిట అది భక్తి అని అంటే భగవంతుణ్ణి అలాంటి స్థితిని మనకు కలిగించమని స్వామిని మనమంతా వేడుకొందాం. ఈనాడు అదిగో ఆ స్వామి యొక్క దివ్య సౌందర్య రూపాన్ని దర్శించి భావించి తరించిన యోగులు ఎందరో ఉన్నారు. స్వామి సన్నిధానంలో చేరాలి అని ఉవ్విలూరేటువంటి ఆ శ్రీదేవి భూదేవులకు ముందుగా మాలని సమర్పిస్తున్నారు. కనకరత్న ప్రభా కలితమైనట్లు సురుచిర మకుటంబు చూపవే కృష్ణ, తలుకొత్తు కుటిల కుంతల యుక్తమైన సలలిత ఫాలదేశము దూపు కృష్ణ, ఘనసార కస్తూరికా మిశ్రమైన కలితోద్భ పుండ్రంబు కనిపింపు కృష్ణ, సుందర భ్రూలత శోభితమైన కనుగవ ఎలుకు చక్కగా చూపు కృష్ణ, ముదిరిన సంపెంగ మొగ్గ కైవడిని కమనీయమగు నాసికము చూపు కృష్ణ. ఆ వెంగమాంబ అద్భుతంగా కృష్ణమంజరిలో అంటోంది. ఎంత అందమైన వాడో పరమాత్మ. అందువల్లనే ఆ లక్ష్మి ఎడబాయకుండా అంటోంది నిరంతరం. సిరి సంపదలకు రాణి శ్రీ మహాలక్ష్మి, శ్రీహరి హృదయ నివాసిని, చంద్ర సహోదరి, చల్లని నవ్వుల గిరిబోని, వైకుంఠవాసిని, విష్ణుమూర్తి ప్రియ పట్టపురాణి, క్షీరసాగర తనయ శ్రీ మహాలక్ష్మి, అష్టైశ్వర్య ప్రదాయిని. అలాంటి అమ్మకు మొట్టమొదటిగా మాలా పర్యపిరాటి అంటారు సంప్రదాయవేత్తలు. అదిగో ఆ భక్తులంతా కూడా అమ్మలిద్దరూ అయ్యవారి చెంత ఎప్పుడు చేరుతారా? ముగ్గురు కూడా ముచ్చటగా ఏకసింహాసనం మీద కూర్చున్నటువంటి శుభవేళ మా కన్నులకు సార్థకం కదా, మాకు వరాలని అనుగ్రహిస్తారు కదా అని ధాన్యలక్ష్మి దేవేరి, సంపదలకు రారాణి విద్యాలక్ష్మి దేవేరి, ఇలాగా ఏవే స్థితులన్నీ భక్తులకు కోరుకుంటారో అవన్నీ ప్రసాదించేటువంటి తల్లులిద్దరూ కూడా ఆ ధర్మ సంస్థాపకుడైనటువంటి స్వామి సన్నిధిన చేరేటువంటి శుభవేళ రెండు చేతులు జోడించి శిరస్సు వంచుకొని నమస్కరిస్తూ దాసభావనతో దేవదేవా, జగన్నాథ, శ్రీనివాస, వెంకటేశ, తిరుమలేశ, గోవిందా హరి గోవిందా అని రెండు చేతులు కలిపి భజన చేయటం అది ఉత్తమ సంస్కారం. అదిగో అర్చకస్వామి పవిత్రమైన వస్త్రాన్ని ధరించి ఆ తన భక్తుల ఇంట లేమి అనేది ఉండదు, అది ఎప్పుడు కూడా సకల సంపత్తులతో ఉంటాయి అని అలాంటి అనుగ్రహం చూపించమని అక్షతారోపణ కైంకర్యం చేస్తున్నారు. వీక్షిద్దాం. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, సత్య ఏతా ఆశిషస్సంతు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు,
కంటే పెండ్లి